యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అలా అనకండి అయ్యగారు, నాకు చాలా భయంగా ఉంది. భయమా? ఎందుకు? పర్సనల్ పని పైన కూడా వెళ్ళిండకపోతే ఈ నాగలోకం వాళ్ళేమైనా త్రివిక్రమ్ని... నోనో, ఊరికే ఏదేదో ఆలోచించి భయపడకు. నాగలోకం వాళ్ళ నుండి వాడికి ఎలాంటి ఇబ్బంది కలగదు. నాకు నా మనసు అలా చెప్తోంది, కానీ... లేదు అని చెప్తున్నాను కదా. త్రివిక్రమ్ వస్తాడు. నందిష, త్రిశూల్ ఎక్కడ? శివాని మేడం ఇంటికి వెళ్ళారు కదా. ఓ సరే సరే. ఎందుకయ్య గారు? ఏం లేదు, ఊరికి అడిగాను. నేనిప్పుడు నాగలోకం వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పెళ్లికి ఏదైనా ఆటంకం కలిగించవచ్చు. వీలైనంత త్వరగా త్రిశూలుతో ఆదిశేషి ఎవరో కనుక్కొని వాడి కథ పూర్తి చేయాలి. అయ్యగారు, మీరెందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం లేదు, త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తున్నాను. కనెక్షన్ ఇచ్చారా దీనికి? తొందరగా రైట్, ఇది పట్టుకోను. తొందరగా పని కావాలి, తొందరగా. సారీ, ఈ టేబుల్ అయిపోయిందా? ఆ టేబుల్ని కూడా తొందరగా రెడీ చేయండి. మేడం గారు వచ్చేసారనమాట. నమస్కారం మేడం. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? పార్టీ ఏ టైంకి? సాయంత్రం కదా. నన్ను చూడడానికేనా ముందు వచ్చేసారు? నాకు కూడా మిమ్మల్ని చూడాలని చాలా ఉండింది, కానీ ఏం చేయను, ఈ పనిలో ఉండిపోయి చాలా బిజీగా ఉండిపోయాను. అంతలో మీరే వచ్చేసారు. థ్యాంక్ యూ. అసలు నీకు మానవత్వం అన్నదే లేదా? ఏంటి శివాని అలా అడుగుతున్నావు? నేనేం చేశాను? నిన్ను చూడడం తప్ప? త్రివిక్రమ్ కనిపించడం లేదు. నువ్వేమో ఇలా హాయిగా ఉన్నావు కదా, నీకేమీ అనిపించడం లేదా? ఏమనిపించాలి నాకు? ఏమనిపించాలని నన్ను అడుగుతున్నావా? ఇంట్లో వాళ్ళు ఒకరు కనిపించడం లేదు. తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. నీకు కొంచెం కూడా భయం, టెన్షన్ అన్నదే లేదా? నేను భయపడట్లేదా? నేను త్రివిక్రమ్ బ్రో చెప్పారనే కదా బ్యాచులర్ పార్టీ అరేంజ్మెంట్స్ అని చేయిస్తున్నాను. అది నువ్వెలా చెప్పగలవు? అంత నమ్మకం ఉందా నీకు? 100% వస్తారు. అంటే త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్లారు అన్నది నీకు తెలుసు అని నాకు అర్థమవుతోంది. అనుకున్నాను తను ఇలాంటి సమయంలో వెళ్ళాడు అంటే నువ్వే ఏదో ఒకటి చేసుంటావని. ఇంకా నువ్వే ఒప్పుకుంటున్నావు కూడా. నేనెక్కడ ఒప్పుకున్నాను? అంటే ఏదో పిచ్చి పని చేసావు నువ్వు. ఆయనే ఒప్పుకోవడం లేదు కదా. నేను ఈ మాట అంటే ఆ మాట అంటావు, ఆ మాట అంటే ఈ మాట అంటావు. ఎందుకు శివాని ఇంతలా అనుమానిస్తున్నాను? ఇప్పుడు అనుమానం కాదు, నాకు భయం ఉంది. త్రివిక్రమ్ని నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. నేనా? నా నుండి త్రివిక్రమ్ని దూరం చేయాలని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నది నువ్వు. నువ్వే వారికి ఏదేదో చెప్పి ఇక నుండి వెళ్లేలాగా చేసుంటావు. శివాని ఏదేదో మాట్లాడుకో. నేనెందుకు త్రివిక్రమ్ బ్రోక్ అవన్నీ చెప్తాను చెప్పు. ఎందుకంటే త్రివిక్రమ్కి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలియడం కోసం. త్రివిక్రమ్ నన్ను ప్రేమించడం ఆపేయాలని నువ్వు అనుకుంటున్నావు. అదే నీ ఆశ. నాకు త్రివిక్రమ్కి పెళ్లి ఖాయమైనప్పటి నుంచి నువ్వు చేస్తున్నది ఇదే కదా. ఏదో ఒకటి చేసి నా ప్రేమ దక్కించుకోవాలని పదే పదే ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా. నా వెంట పడ్డావు, నన్ను ఇబ్బంది పెట్టావు, నన్ను బాధ పెట్టావు. అయినా నా మనసు మారలేదు. దానికి నువ్వేం చేశావు? మంగళసూత్రం తీసుకొచ్చి నా గొంతుకి కట్టడానికి ప్రయత్నించావు. ఎప్పటి నుండైతే నేను త్రివిక్రమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను, లగ్న పత్రిక మీద త్రివిక్రమ్ పేరు బదులు నీ పేరు రాయించి ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వచ్చేలా చేశావు. నువ్వక్కడితోనే ఆగలేదు. త్రివిక్రమ్ లగ్న పత్రిక కాల్చినప్పుడు దాని చుట్టూ తిరిగి మనమిద్దరం 7 అడుగులు వేశామని నమ్మించడానికి చూశాం. కాని దేవుడు గొప్పవాడు. తనకి నాది త్రివిక్రమ్ యొక్క నిజమైన ప్రేమ అర్థమయ్యి మమ్మల్ని కాపాడాడు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నాడు. దీనికంటే ఇంకా ఏం కావాలి? ఇప్పుడు కూడా నువ్వే ఏదోటి చేసుంటావు. త్రివిక్రమ్ ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి నువ్వే కారణం. అమ్మగారు,
త్రివిక్రమ్ వచ్చాడా? వాడెక్కడికి వెళ్ళాడో తెలిసిందా? లేదు మధు, నేను కూడా వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ గోవింద్, ఏంటక్క, తొందరగా చెప్పు, నాకు చాలా పనుంది. త్రివిక్రమ్ ఏమైనా ఫోన్ చేశాడా? వాడెక్కడున్నాడో తెలిసిందా? ఆ, వాడు ఎక్కడున్నాడో తెలిస్తే నేనెందుకు ఇంత టెన్షన్లో ఉంటాను? కాదు, నైట్ పార్టీ చేసుకుందామని పార్టీనే మిస్ చేశాడు. నా బాధ నాది. ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? ఏమోనయ్యా, నాకైతే చాలా భయంగా ఉంది. ఈ వయసు పిల్లలకి పెద్దోళ్ల బాధ అస్సలు అర్థం కాదు. అత్తయ్య, మీరు బాధపడకండి, వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడు తొందరగా వచ్చేస్తే అదే చాలు. అవునవును, వాడు రాకపోతే పార్టీ మిస్ అయిపోతుంది. ఎప్పుడూ ఇదే ఆలోచన నీకు. ముందు ఫోన్ చేయి. చేస్తాను. త్రిశూల్, నువ్వు నా స్నేహితుడివని నేను చాలా నమ్మాను. నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా భరించాను. కాని దానికి నువ్విచ్చిన బహుమతి ఇదేనా? శివాని, నువ్వు అనవసరంగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఇదే చెప్తుంటావు. సరే, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకుందాం. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4సారి కూడా తప్పుగా అర్థం చేసుకోగలనా? నీ మీదకి నేను చెయ్యెత్తాను అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నేను చేసింది కరెక్టే అని అనిపిస్తోంది. నాతోనే ఉండి స్నేహితుడు అని బంధం కలుపుకొని ఇంత పని చేసావు కదా. శివాని, ఇంక చాలా ఆపుతావా? అప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఆరోపణల మీద ఆరోపణలు వేస్తూనే ఉన్నావు. అపరాధి మీద ఆరోపణలు వేయకుండా ఏంటి అమాయకుడి మీద వేయమంటావా? ఎవరు అపరాధి? నేనా? శివాని, ఒక్క మాట చెప్తాను విను. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలన్న ఆశలోనే ఉన్నాను. నిన్ను దక్కించుకోవాలని నీకు వెన్నుపోటు పొడిచే రకం కాదు నేను. ప్రేమ పోరాటంలో నేను అలుపెరగని ధీరుణ్ణే, దొంగని కాదు. హే, నువ్వు నాకు దక్కకపోయినా పర్వాలేదు. నిన్ను బలవంతంగా దక్కించుకోవాలన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు. నా ప్రేమ ఏంటో నాకు తెలుసు. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తాను. ఇదే నేను వద్దు అంటోంది. నేను దక్కను అని తెలిసి కూడా ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు? యుద్ధంలోకి దిగాక పోరాటం గురించి ఆలోచించాలి గాని ఓడిపోతామని వెనక్కి తగ్గకూడదు. ప్రేమ అన్నది యుద్ధం కాదు. యుద్ధం వల్ల చావు వస్తుందే కానీ ప్రేమ కాదు త్రిశూల్. ఒకటి తెలుసుకో, నన్ను త్రివిక్రమ్ని దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే కనుక నువ్వు ప్రపంచంలో చూసుండని దాన్ని చూస్తావు. నా దారికి అడ్డు రావద్దు. వస్తే ఏంటి, ఏం చేస్తావు? ఇంకో 4 లాగి కొడతావు, అంతే కదా? శివాని, ప్రతిసారి నువ్వు ఇలా కోపగించుకోకు ప్లీజ్. కొంచెం నీ హృదయానికి పనిపెట్టు. నీ మనసు కొట్టుకునేది నా కోసమే. మళ్ళీ నీ పాత అలవాటు మొదలు పెట్టావా? నన్ను ఇబ్బంది పెట్టకు త్రిశూల్. శివాని, నేనేం చేసినా నా ప్రేమ నీకు సమస్య అనుకుంటున్నావు ఎందుకు? త్రివిక్రమ్ బ్రో ఇంట్లో కనిపించకపోతే నేనెలా కారణం అవుతాను? లేదు శివాని, త్రివిక్రమ్ బ్రోకి నేను ఎక్కడికైనా వెళ్ళమని ఏమీ చెప్పలేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు తను ఇక్కడ ఉంటేనే నేను ఇక్కడ ఉంటానని చెప్పాను. శివాని, నేను అలా చేసేవాడిని కాదు. మరి త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళుంటారు? వచ్చేస్తారులే, ఆగు. వస్తారు అనడం సులభమే త్రిశూల్, కానీ వెయిట్ చేయాలి కదా, అదే చాలా కష్టం. శివాని, నిన్ను చూస్తుంటే నాకు ఒక ఆశ కలుగుతుంది. నేను కూడా ఎక్కడికైనా కనిపించకుండా వెళ్ళిపోతే నువ్వు ఇలాగే బాధపడతావు. నీ కళ్ళు నన్ను వెతకాలి, నీ మనసు వెలువెలా అని కొట్టుకోవాలి. నీకు అలాంటి ఫీలింగ్స్ అన్నీ రావాలని నాకు చాలా ఆశగా ఉంది. రాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. త్రివిక్రమ్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు ఒకవేళ కనిపించకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవను, సంతోషపడతాను. అబ్బా, వీడి ఇబ్బంది లేకుండా పోయిందని హాయిగా ఉంటాను నేను. దయచేసి వీలైనంత తొందరగా వెళ్ళు.
నువ్వా? నువ్విచ్చిన ఉంగరం నాకు దారి చూపిస్తుందని చెప్పాను కదా. వచ్చిన స్థలం సరైందే కదా? ఇక్కడికే నువ్వు రావాల్సింది. వాడెవరో చూపించు, వచ్చిన పని పూర్తి చేస్తాను. ఓకే, చూపిస్తాను. తొందర పెట్టుకు. నేనే ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నీకాగే ఓపిక ఉండొచ్చు, కానీ నాకు వాణ్ణి చూడాలన్న తొందర ఎవ్వరాపినా ఆగదు. సరే, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతుకుదాం రా. హే త్రిశూల్, నువ్వెందుకురా ఈ పని అంతా చేస్తున్నావు? ఎవర్రా అక్కడ? నానా, వాళ్ళందరూ పని చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా చేస్తే పని తొందరగా అయిపోతుందని చేస్తున్నాను. అది సరే, కానీ ఇదంతా ఎందుకు? ప్లీజ్ నాన్న, ఏం కాదు, నాకు పని చేస్తే సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ నన్ను చేయనివ్వండి. సరేరా. ఎందుకు ఈ పార్టీ పెట్టానా అనిపిస్తుంది. త్రివిక్రమ్ బ్యాచులర్ పార్టీకి త్రివిక్రమే లేడు. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాన్న, మీరు దయచేసి ఏం ఆలోచించకండి. త్రివిక్రమ్ బ్రో ఖచ్చితంగా వస్తారు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది కాదురా, ఎక్కడున్నాడో తెలీదు, వాడు వస్తాడని ఎలా అంటున్నావు? అది కాదు, బ్రో తొందరగా వచ్చేస్తారు అనుకుని చెప్పకుండా వెళ్ళాడేమో. నాన్న, తను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు ఇది. బ్యాచిలర్ పార్టీకి తను ఖచ్చితంగా వచ్చి తీరుతాడు, మీరు చూడండి. ఇంకా ఎక్కడ నువ్వు వెతుకుతావు? నా సమయాన్ని వృధా చేస్తున్నావు. ఆగు, వాడిక్కడే ఎక్కడో ఉంటాడు, చూపిస్తాను. నా శత్రువు, నా ప్రేమని నా నుండి దూరం చేయాలని చూస్తున్నది వాడే. ఎవరు? ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా. వాడే కదా? వాడి కథని నేను పూర్తి చేస్తాను. ఒక్క నిమిషం. అందరి ముందు వాడికి ఏమైనా జరిగితే మనం దొరికిపోతాం. ఎవ్వరూ లేనప్పుడు ఈ పనిని పూర్తి చేయాలి. డాడ్ ఎందుకో నాకు కాల్ చేస్తున్నారే? నన్నేమైనా చూసారేంటి? హలో డాడ్. రే ఈడియట్, కొంచెమైనా బాధ్యత లేదారా నీకు? చెప్ప చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ కూర్చున్నారు. ఎక్కడున్నావు? సారీ డాడ్, ఇక్కడే ఇంటి దగ్గరే ఉన్నాను, వచ్చేస్తున్నా. ఏంట్రా ఇదంతా? రా డాడ్. ఇదిగో చూడు, నీతో ఎక్కువసేపు ఉండలేను. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేనొచ్చిన పని పూర్తయిందనుకో, నువ్వు ఆలోచించకు. జాగ్రత్త. నా శక్తి గురించి నీకింకా తెలీదు. నీ పన్ను కానివ్వు, నా పన్ను నేను చేస్తాను. వేరొకరి ప్రేమని లాక్కోడానికి వచ్చేది నువ్వేనా? చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నావే, కాని నీ మనసులో ఇంత స్వార్థం ఉందని అస్సలు నేను నమ్మలేకపోతున్నా. త్రివిక్రమ్ నన్ను నమ్ముకొని వచ్చాడు. తన నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. నీ కథకి ముగింపు నేను ఇప్పుడే ఇస్తాను. నా శక్తి ఎందుకు వాడి మీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదు? ఇంకోసారి ప్రయత్నిస్తాను.
ఇదేంటిది? మళ్ళీ నా శక్తి విఫలమైందెందుకు? ఎందుకు? ఐమ్ సో సారీ సార్, చూసుకోలేదు. పర్వాలేదు సార్, షర్ట్ తడిసిపోయింది, ఇవ్వండి, డ్రై చేస్తే. పర్లేదు నేను ఆరబెట్టుకుంటానులే. ఓకే, ఐమ్ సారీ. ఇదేంటిది? ఇతని భుజం మీద ఆ మచ్చ ఏంటి? ఆదిశేషుడి మచ్చ ఇది. ఈ మచ్చ ఆదిశేషుడి కాలుకుండేది. ఇతని భుజం మీదకి ఎలా వచ్చింది? నాగలోక యువరాజు ఆదిశేషుడి మచ్చ ఇది. ఇతని భుజం మీదున్నది నిజంగా మచ్చేనా, లేక ఈ మానవులు వేసుకునే పచ్చబొట్ట? పరీక్ష చేసి తీరాల్సిందే. ఎలా పరీక్షించాలి? హాయ్ సార్. హాయ్. ఏమైంది సార్, మీ బట్టలు ఎందుకు అలా చేస్తున్నారు? అదే షర్ట్ మీద నీళ్లు పడ్డాయి, అందుకే ఆరబెడుతున్నా. సార్, మీ భుజం మీద అచ్చుంది కదా, చాలా బాగుంది. ఇదే ఇది అచ్చు కాదు, పుట్టుమచ్చ. దాన్ని ఒకసారి ముట్టుకొని చూడొచ్చా సార్? అయ్యో, దానికేముంది, ముట్టుకోండి. ఏమైంది, ముట్టుకోలేదే? ఏం లేదు సార్. అది ఆదిశేషుడి మచ్చ, నాగలోక యువరాజు మచ్చ. అంటే నా ఆదిశేషుడు భూలోకంలో పునర్జన్మనెత్తాడా? ఆదిశేష, నువ్వు పునర్జన్మనెత్తావా? నా ప్రియమైన వాడివి నువ్వు మళ్ళీ జన్మించావా? కాలాధీశుడి మాటలు నిజమయ్యాయి. నువ్వు మళ్ళీ నాకు దక్కబోతున్నావు. అంటే నువ్వు పునర్జన్మనెత్తింది నా కోసమే కదా? ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నువ్వు నాకు తోడుగా దొరికావు. మనల్ని దగ్గర చేయడానికే విధి నన్ను ఇక్కడికి రప్పించిందనుకుంటాను. నిన్ను చంపాలని ఆలోచించాను కదా. నిన్ను నేను చంపుకుంటానా? ఈ మాయాంగిని యొక్క ప్రేమలో బంధించి నా స్థలానికి తీసుకెళ్తాను.